బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులకు మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇస్తూ రాజేంద్రనగర్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే ముగ్గురిని 3 రోజుల పాటు విచారించిన సిట్ బృందం మరోసారి విచారించనుంది. అయితే మరిన్ని నిజాలు రాబట్టేందుకు మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జ్ నిందితులను 3 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులకు మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇస్తూ రాజేంద్రనగర్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే ముగ్గురిని 3 రోజుల పాటు విచారించిన సిట్ బృందం మరోసారి విచారించనుంది. అయితే మరిన్ని నిజాలు రాబట్టేందుకు మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జ్ నిందితులను 3 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరోసారి ముగ్గురు నిందితుల కస్టడీకి సంబంధించి ఇవాళ సుదీర్ఘంగా ఉపరపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 5 రోజులు పోలీసులు కస్టడీ కోరారు. దీనిలో భాగంగా 3 రోజుల పాటు ముగ్గురికి సంబంధించి ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురిని కూడా కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే గత మొదటిసారి జరిగినటువంటి విచారణలో 3 రోజుల పాటు విచారించినటువంటి సిట్ బృందం కీలకమైన విషయాలు రాబట్టింది. గోవాకు సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్ అయినటువంటి డీజే క్వింటన్తో పాటు మరోవైపు అభిషేక్ సింగ్తో పాటు ఇటు డాక్టర్ బాలాజీ మొత్తం ముగ్గురికి సంబంధించి వివరాలు కూడా బట్టబయలయ్యాయి. అయితే అభిషేక్ సింగ్ సంబంధించి పోలీసుల విచారణలో దాదాపు 24 సార్లు కూడా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అమ్మకాలు చేసినట్లుగా పోలీసులకు వివరాలు అయితే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే 24 సార్లు డ్రగ్స్ పార్టీలు ఎక్కడెక్కడ నిర్వహించారు, ఇలా చాలా అంశాలకు సంబంధించి రోహిత్ రెడ్డిని సిట్ అధికారుల బృందం ప్రశ్నించినా కూడా నోరు మెదిపిన పరిస్థితి. అందుకే 3 రోజుల మరో 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరడం జరిగింది. ఇందులో భాగంగా 3 రోజుల పాటు ఉప్పరపల్లి కోర్టు 3 రోజుల పాటు కస్టడీ కూడా అనుమతించిన నేపథ్యంలో అయితే ఈ కేసులో ఇప్పటికే గోవాకు సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్తో పాటు ఇప్పటికే డాక్టర్ బాలాజీ, హైదరాబాద్ సంబంధించిన డాక్టర్ బాలాజీని కూడా పోలీసులు విచారించడం జరిగింది. బాలాజీ దగ్గర నుంచి కీలక వివరాలు రాబట్టారు. కాబట్టి ఇందులో భాగంగానే గోవాకు సంబంధించిన డ్రగ్ పెడ్లర్ వ్యవహారం బయటపడింది. అతనికి సంబంధించి కూడా పోలీసులు ఒకవైపు ఆరా తీస్తున్నారు. అయితే ఈ 24 సార్లు డ్రగ్ పార్టీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంకా చాలాసార్లు కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా డ్రగ్ పార్టీలు నిర్వహించారన్న అనుమానాలు కూడా పోలీసులకు తావేస్తున్నాయి. కాబట్టి ఇందులో గత ప్రభుత్వ పెద్దలు ఏదైనా డ్రగ్ పార్టీలో పాల్గొన్నారా, ఎందుకంటే చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిపైన విచారణ చేసేందుకే ప్రస్తుతం మరోసారి కస్టడీ కూడా అడిగిన నేపథ్యంలోనే మరి 3 రోజుల పాటు రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను కూడా ప్రశ్నించనున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమర్.